హాయ్ అండి, నేను మీ శ్రీరాజ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి కీమా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కీమాని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోండి. 2 ఆనియన్స్, 3 పచ్చిమిరకాయలు వేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత కీమా కూడా వేసి బాగా మగ్గిపోనివ్వాలండి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా తేలే వరకు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ వేయించుకోండి. 4 విజిల్స్ అయిపోయేసరికి వాటర్ కూడా సరిపోతుంది, కరెక్ట్గా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుని 1 నిమిషం మగ్గనిచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, కుక్కర్లో కీమా కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వంట చేసినట్లు కూడా అనిపించదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.